వైసీపీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. వ్యవస్థలని నాశనం చేయటమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వెళ్తున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు నేతలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను నాశనం చేయడమే గొడ్డలపాటి నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. గొర్రెల కాపరి చనిపోతే సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొకరి జీవితాన్ని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని ప్రశ్నించారు. కారు చక్రాల కింద నలిగిపోయిన వ్యక్తిని కనీసం ఆసుపత్రికి తీసుకెళ్దామనే మానవత్వం కూడా వైసీపీ నేతకు లేదన్నారు. పుట్టినరోజుకు గొడ్డలతో జంతుబలులు చేసి రాక్షసానందం పొందే హింస ప్రవృత్తి ఆ పార్టీది అంటూ విమర్శించారు. నేరాల నియంత్రణకు 2014-19 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 19-24 మధ్య మెయింటెనెన్స్ చేయక వాటిని నిర్వీర్యం చేశారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అన్నిటిని పునరుద్ధరించడంతో నేరస్తులను సాక్ష్యాలతో సహా పట్టుకోగలుగుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోతే హత్యగా చిత్రీకరించి రాజకీయ బురద చల్లారని మండిపడ్డారు సీఎం. సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టేసరికి తోక ముడిచారన్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారే నేరం చేసి దాన్ని ఎదుటివారిపై రుద్దాలని చూస్తారన్నారు. అలాంటి వారంతా గొడ్డల పార్టీలోనే ఉన్నారన్నారు సీఎం చంద్రబాబు.